హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇది బ్యాచిలర్స్ అయినా వంట రాని వారైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్ ఉంటే చాలు. దానికి ముందుగా చికెన్ తీసుకోవాలి. చికెన్ తీసుకొని ఒక గిన్నెలో అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం పేస్టు ఇవన్నీ వేసి తర్వాత చెక్క, స్టార్ పువ్వు, లవంగాలు వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇదంతా చికెన్ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. చూశారు కదండి ఇలాగా. తర్వాత దీన్ని పక్కన ఉంచేసుకొని స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో మనం చికెన్కు సరిపడా ఆయిల్ 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులో వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని అవి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత ఒక మీడియం సైజు టమాటాను సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలాగా అయిపోయిన తర్వాత వేసుకోవాలి. ఇది కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అది ఇందులో వేసుకోవాలి. ఇలా అంతా చికెన్ వేసుకున్న తర్వాత ఇది ఒకసారి బాగా కలుపుకొని మనకు దీంట్లో మెయిన్ గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్ వేస్తున్నానండి. ఎండు కొబ్బరి పొడిని ఇందులో వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేసుకుంటే చక్కగా గ్రేవీ వస్తుంది. అందుకోసమని నేను ఇప్పుడు ఎండు కొబ్బరి పొడిని ఇందులో వేస్తున్నాను. ఇది వేసుకున్న తర్వాత ధనియాల పొడి, కారం, ఉప్పు ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి అన్నీ చెక్ చేసుకొని సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్న తర్వాత కలుపుకొని ఈ గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇదంతా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూద్దాము. ప్రెషర్ కుక్కర్లో చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. గ్రేవీ కూడా బాగా వచ్చింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.